తెలంగాణలో బతుకమ్మ సంబరాలు వైభవంగా ప్రారంభమై తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా కనిపిస్తున్నటువంటి బతుకమ్మ ఉత్సవాలు 9 రోజుల పాటు కొనసాగనున్నాయి. ఇవాళ ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యే ఈ బతుకమ్మ సద్దుల బతుకమ్మతో 9 రోజుల పాటు కొనసాగిస్తారు. సద్దుల బతుకమ్మను పూర్తిగా 9వ రోజు నిమజ్జనం చేస్తారు. దాంతో బతుకమ్మ పండుగ పూర్తిగా అయిపోయినట్టుగా భావిస్తారు. తెలంగాణలో మహిళలు అత్యంత ఇష్టంగా తీరొక్క పూలతో పెరిచినటువంటి బతుకమ్మలతో ఈ ఉత్సవాల్లో ఆనందంగా పాలు పంచుకుంటారు. మనం ప్రస్తుతం హన్మకొండలోని 1000 స్తంభాల దేవాలయంలో ఉన్నాము. ఇక్కడికి హన్మకొండలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు తరలి వచ్చి ఇక్కడ కోలాటలతో పాటు నృత్యాలు చేస్తూ బతుకమ్మను సంబరంగా ఆడుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మనం విజువల్స్లో చూడవచ్చు, వేలాది మంది ఇక్కడికి తరలి వచ్చారు. పెద్ద ఎత్తున ఇక్కడ ఉత్సవాలలో భాగస్వామ్యం అవుతున్నారు. కొత్త కొత్త పాటలతో బతుకమ్మ పూలను కీర్తిస్తూ పాటలు పాడుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఇక్కడ మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, బతుకమ్మ పండుగ మీరు ఎప్పటి నుండి సెలబ్రేట్ చేసుకుంటారు, ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు? హ్యాపీ బతుకమ్మ మేము చిన్నప్పటి నుంచి చేసుకుంటాం. బతుకమ్మ అంటే చాలా ఇష్టము. ఇక ఈ తరతరాల నుంచి వస్తుంది బతుకమ్మ. రంగురంగు పూలతోని 9 రకాల పూలతోని బతుకమ్మను పేరుస్తాం, గౌరమ్మని చేస్తాం. చాలా ఇష్టం అనిపిస్తుంది బతుకమ్మ అంటే. ఇది పెద్ద పండగ, మన తెలంగాణకే పెద్ద పండగ. జై తెలంగాణ. చెప్పండి, మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు? ఎక్కువగా ఈసారి యువత కూడా ఈ బతుకమ్మ ఉత్సవాల్లో భాగస్వామ్యం అవుతున్న పరిస్థితి ఉన్నది. మనతో పాటు ఒక పాప ఉన్నది, చెప్పండి. బతుకమ్మ ఆడడం అంటే చాలా ఇష్టం. మన అందరి లేడీస్కి చాలా ఇష్టమైన పండగ. ఈ పండగని 9 రోజులు జరుపుకుంటాము. ఇవాళ 1000 పిల్లర్ టెంపుల్ దగ్గర ఆడుతున్నాము. అలా ప్రతిరోజు ఆడతాము 9 రోజుల వరకు. బతుకమ్మ అంటే చాలా ఇష్టం. తెలంగాణలో ప్రత్యేకంగా జరుపుకుంటున్న పండగ బతుకమ్మ. పూర్తిగా పూల జాతరగా ఉన్నటువంటి ఈ బతుకమ్మ ఉత్సవాలను మహిళలు పెద్ద ఎత్తున అత్యంత ఇష్టంగా జరుపుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ఈసారి ఎక్కువగా కూడా యువత ఈసారి బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. ట్రెడిషనల్కు భిన్నంగా ఈసారి ఎక్కువగా పాల్గొంటున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మనతో పాటు ఇంకొంతమంది ఉన్నారు, చూడండి. యువత ఈసారి ఎక్కువగా ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్న పరిస్థితి మనకు కనబడుతుంది. చెప్పండి, బతుకమ్మను ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు? ప్రతి సంవత్సరం వేసమ్మల గుడికి వస్తామండి. ఫస్ట్ బతుకమ్మ కదా, ఈరోజు విశిష్టత ఎంగిల్ పూల బతుకమ్మ. సో ఎవ్రీ ఇయర్ వస్తాము, ఇయర్ అనే కాదు. కాలనీ వాళ్ళందరం వచ్చి ఒకే చోట ఉండి ఆడుకొని వెళ్తామండి. మాది ఇక్కడే బ్రాహ్మణవాడ. బతుకమ్మ రోజు ఏమేమి చేస్తారు, ఎట్లా నిర్వహిస్తారు? చాలా బాగా నిర్వహిస్తారు. 9 days చేసుకుంటాం. ఇది చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. పూలు చాలా చోట్ల దొరకట్లేదు కదా, ఎక్కడి నుండి మీరు తెచ్చుకుంటున్నారు? గతంకి ఇప్పటికి ఏమన్నా మీకు తేడా తెలుసా? మీ పూర్వీకులు ఏమన్నా పెద్దవాళ్ళు ఏమన్నా చెప్తుంటారు పండుగకు సంబంధించి? పెద్దవాళ్ళు చెప్తారు. పల్లెటూరుకి వెళ్ళి తెచ్చుకున్నాం. ఈసారి మాత్రం పల్లెటూరుకి వెళ్ళి తెచ్చుకున్నాము. గ్రామానికి వెళ్ళి పూలు తెచ్చుకున్నారా? అవును. మొత్తానికి మాత్రం ఈసారి అంటే పూలు దొరకకపోయినప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి కూడా అంటే పూల పండుగ కాబట్టి ఈ జాతరను ఉత్సవాలు నిర్వహించుకోవాలనే ఒక లక్ష్యంతో గ్రామీణ ప్రాంతాల నుంచి పూలు తీసుకొచ్చి ఈసారి బతుకమ్మ నిర్వహించుకుంటున్నాం. 9 రోజుల పాటు ఇదే ఉత్సాహంతో మేము బతుకమ్మ పండుగ నిర్వహించుకుంటామని మహిళలు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ శివతో రమణ, 99 TV, వరంగల్. For more updates, please subscribe 99 TV Telugu.